నమస్తే, వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చిన్న బోనాల గురుకులంలో కుక్కకాటుకు గురైన విద్యార్థిని ఆసుపత్రిలో పరామర్శించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టసభల్లో ఆమోదం తెలపడం పట్ల కాంగ్రెస్ నాయకుల హర్షం. మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 17వ వార్డులో ఉచిత వైద్య శిబిరం. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బహిరంగ విచారణ కార్యక్రమం. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల ముందు ధర్నా. ఎన్నికల హామీలో భాగంగానే బీసీ డిక్లరేషన్ రిజర్వేషన్ ప్రక్రియని వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ సహకారంతో ఆర్నిసలు రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మారెడ్డి రజిత వెంకట్రామిరెడ్డి తెలిపారు. మంగళవారం ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ ఆవరణలో రైతుల కోసం ఎంఎస్పీ పరికరాలైన ట్యాపర్లు, వెయింగ్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు డిస్ట్రిబ్యూట్ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్పర్సన్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ పరిధిలో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాలు ఉన్నాయని, వీటి పరిధిలో 8 ప్రాథమిక సహకార సంఘాలు, 3 ఐకేపీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. తాము పదవి బాధ్యత స్వీకరించిన అనంతరం ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ ద్వారా పిఏసిఎస్లకు వెయింగ్ మిషన్లు, ట్యాపర్లు, ప్యాడీ క్లీనర్లను రైతులకు యాసంగి కోసం ముందుగానే అందజేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో రైతుల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ సహకారంతో రైతుల శ్రేయస్సు కోసం పనిచేయనున్నట్లు ఆమె తెలిపారు. ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ ప్రహారీ గోడ నిర్మాణంతో పాటు అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ జొన్నల రాజు, డైరెక్టర్లు పూల్ సింగ్, హరినారాయణ, కంచెల శ్రీనివాస్, నాగం శంకరయ్య, నాగేశ్వర్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. మన ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ నుంచి ఈ ప్యాడీ క్లీనర్లు కానీ, వెయింగ్ మిషన్లు కానీ, పాలిషర్స్ కానీ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ అంటే మన 3 మండలాలకు సంబంధించింది. లింగంపేట, నాగరెడ్డిపేట, ఎల్లారెడ్డి. ఈ 3 మండలాల పరిధిలో 8 సొసైటీలు, 3 ఐకేపీ కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటిలో ముఖ్యంగా మనము మార్కెట్ కమిటీకి ఎంత బాధ్యత ఉందో సొసైటీలకు కూడా అంతే బాధ్యత ఉంది రైతుల నుంచి. అది రైతులకు కానీ ఎవరికి కానీ తెలియట్లేదు. మార్కెట్ కమిటీ అంటే అదేదో అనుకుంటున్నారు. మనం ఏదైనా సప్లై చేస్తేనే సొసైటీలకు అందుతుంది. కాబట్టి మనము ఇవన్నీ మన మార్కెట్ కమిటీ నుంచి అందజేయడం జరుగుతుంది. మేము మార్కెట్ కమిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత, మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ మార్కెట్ కమిటీలో ఏవి కూడా అందుబాటులో లేవు. మాకు అన్ని సొసైటీల నుంచి ఫోన్లు వచ్చినాయి. టాపర్స్ కోసం కానీ, వెయింగ్ మిషన్స్ కోసం కానీ, పాలిషర్స్ కోసం కానీ వచ్చినాయి. కాబట్టి మేము నా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మీటింగ్ నాది మాల్తుమ్ సొసైటీ పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రానికి వెళ్ళినప్పుడు నేను అన్నగారికి, మన ఎమ్మెల్యే మదనన్న గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసిన, అన్న మా మార్కెట్ కమిటీలో ఏవి కూడా అందుబాటులో లేవు, రైతుల నుంచి ఫోన్లు వస్తున్నాయి సొసైటీల నుంచి అంటే, అన్న స్పెషల్గా మన మీద దృష్టితో స్పెషల్గా కమిషనర్ గారికి, మన హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి మనకు ఈ యాసంగి పంటలకు సకాలంలో మనకి వస్తువులన్నీ అందజేసిండు. దానికోసం కూడా ప్రత్యేకంగా అన్నగారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుందాము.
మా నాన్న ఇప్పుడు మనకు ఆల్రెడీ కమిటీకి ఇవన్నీ అందించి నెల రోజులు అవుతుంది. మనము కూడా ఒక 1 మంత్ ముందే సొసైటీలు అన్నిటికి కూడా ఇవి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మనం కూడా ఈ మార్కెట్ కమిటీ నుంచి కూడా మేము కూడా ఫస్ట్ బాడీ మీటింగ్లో కూడా ఒక 3 పనులు అన్నగారికి చెప్పినాము. మేము బాడీ మీటింగ్లో పెట్టుకున్నామని మార్కెట్ కమిటీ కాంప్లెక్స్ కానీ, వే బ్రిడ్జులు కానీ, ఆఫీస్ బిల్డింగ్ ఒకటి, కాంపౌండ్ బిల్డింగ్ కూడా అన్నాము. ఒక వే బ్రిడ్జులు తప్ప ఈ 2 మాత్రం మీరు చేసుకోవచ్చు అన్నారు. ఆల్రెడీ కమిషనర్ గారితో కూడా మాట్లాడిండు. మినిస్టర్ది కూడా ఎండ్ ఆఫ్ జరిగింది కాబట్టి ఇవన్నీ పనులు కూడా మనం ఏప్రిల్ నుంచి మొదలు పెడదామని అనుకుంటున్నాం. దీని తరఫున కూడా ఇవన్నీ డెవలప్మెంట్ జరగాలని మన అన్నగారి ఆశీస్సులు మనపై ఉండాలని మనందరి తరఫున, మన మార్కెట్ కమిటీ డైరెక్టర్ల తరఫున ఇలాంటిది డిస్ట్రిబ్యూషన్స్ మామూలుగా ఇచ్చేసారు. కానీ ఇది ఎవరికి తెలియట్లేదు. మార్కెట్ సొసైటీ చైర్మన్లకు, ఈవెన్ వైస్ చైర్మన్లకు కూడా సరిగా ఇవి తెలియట్లేదు. రైతులకైతే అసలే తెలియట్లేదు. మన మార్కెట్ కమిటీ నుంచి అందుతున్నాయని ఇవి తెలియడానికే మేము ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం కూడా మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాలకృత్యాల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన రాములు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రాములు కూలీ పనులు చేసుకుని జీవిస్తాడు. మంగళవారం ఉదయం గ్రామ శివార్లోని పాత చెరువులో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన రాములు కాలు జారి చెరువులో పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను బయటకు తీశారు. అయితే అప్పటికే రాములు మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కుక్కకాటుకు గురై గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చిన్న బోనాల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని గొట్టెముక్కల్లా సువర్ణపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. దీంతో విద్యాలయం సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ విద్యార్థినిని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విద్యార్థినిని జిల్లా కలెక్టర్ మంగళవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని, పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేయాలని సూచించారు. విద్యార్థినికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని ఆమె తల్లిదండ్రులకు కలెక్టర్ భరోసా ఇచ్చారు. टैबलेट इच्छेది और అది ये पॉजिटिव ब्लड ग्रुप ఉంది ఇంకో దగ్గర బ్లడ్ బీసీ కులగణన పారదర్శకంగా చేపట్టి 42% ఆమోదిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయటం హర్షణీయమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దేశ ప్రజలకు జోడో యాత్రలో రాహుల్ గాంధీ చేసిన ప్రతిజ్ఞను నేడు సీఎం రేవంత్ రెడ్డి అమలు పరిచారని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, టీపీసీసీ సభ్యుడు సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, గడ్డం నరసయ్య, మయాన ప్రసాద్, ఆకునూరి బాలరాజు, కుడికియాల రవి తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ కులగణన కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అగ్రనేత అయిన రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో ఇచ్చిన మాట ప్రకారం బీసీ కులగణలో అంతకుముందు 29% ఉండే బీసీలది ఇప్పుడు 42% చేసినందుకు గాను మన ముఖ్యమంత్రి గారికి మరియు బట్టి విక్రమార్క గారికి మా పిసిసి అధ్యక్షులు అందరికీ, మంత్రివర్గం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది ఒక రాజకీయ పరంగానే కాదు, ఉద్యోగంగా కూడా, విద్య కూడా ఇది వర్తిస్తుంది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బీసీ
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కూడా మన కులాగణన చేసి బీసీలు ఎంతమంది ఉన్నారో ఒక శాస్త్రీయంగా ఎంప్లాయ్స్ని పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు 42% మనకు రిజర్వేషన్స్ కల్పించాలి. విద్య ఉద్యోగ కల్పనకు మళ్ళీ ఎన్నికలలో వచ్చే రానున్న ఎన్నికలలో సేమ్ ఇదే పర్సంటేజ్ మనం 42% చేసుకుంటూ పోవాలని ఒక బిల్లును నిన్న పాస్ చేసిన శుభ సందర్భంగా దానికి ఒక సబ్ కమిటీ వేసి బీసీ వెల్ఫేర్ బిల్లు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు నిన్న ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా అన్ని పార్టీలు కలిసి దానికి మద్దతు తెలపడం, ఆ బిల్ పాస్ కావడం చాలా శుభపరిణామం. దీనికి మళ్ళీ మనం పార్లమెంట్కు వెళ్ళాలి. అఖిలపక్షం ఈ 42% రిజర్వేషన్లు తప్పకుండా సాధించుకోవాలి. దీనికి రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంట్లో కూడా ఈ బిల్ పాస్ చేయడానికి కొరకు అన్ని పార్టీలతో ఒక డెలిగేషన్ ద్వారా వెళ్ళి అక్కడ కూడా మనం సాధించుకుందామని చెప్పడం, ఇది నిజంగానే దేశ చరిత్రలో ముఖ్యంగా మన తెలంగాణ. సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్లోని 17వ వార్డులో మెడికవర్ హాస్పిటల్, కరీంనగర్ వారి సహకారంతో స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ పూర్ణచంద్ర ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో ఎత్తు, బరువు, బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు ఉచితంగా చేశారు. జనరల్ ఫిజిషియన్ డాక్టర్ చే వైద్య పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది, తాజా మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ పూర్ణచందర్, వార్డు సభ్యులు గుర్రాల నర్సింహులు, శ్రీపతి సురేష్, సింగం శరత్, పులి క్రాంతి, బింగి తిరుపతి వైద్య పరీక్ష కోసం ప్రజలు పాల్గొన్నారు. ఇట్లా కూడా సార్ ఉన్నాయి మీరు రిటర్న్ చేయండి సార్. ఒకసారి స్టేట్ ఫోటోది మంచిగా సార్. ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రోజున చిన్న బోనాల గురుకుల బాలికల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న సువర్ణ అనే విద్యార్థి కుక్కకాటుకు గురికాగా జిల్లా ఆసుపత్రికి వెళ్లి విద్యార్థిని పరామర్శించినట్లు ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. తల్లిదండ్రులతో కలిసి చిన్న బోనాల గురుకుల పాఠశాలకు ముందు తల్లిదండ్రులతో కలిసి ధర్నా నిర్వహించారు. చిన్న బోనాల గురుకుల హాస్టల్ లోపల విద్యార్థిని కుక్కకాటుకు గురి కావటం బాధాకరమని, హాస్టల్లో వాచ్మెన్, అటెండర్ ఉన్నప్పటికీ కుక్కలు లోపలికి ఏ విధంగా ప్రవేశించాయని అన్నారు. అక్కడ ఉన్న వాచ్మెన్ నిర్లక్ష్యంతోనే కుక్కలు లోపలికి ప్రవేశించాయని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్, మల్లారపు ప్రశాంతులు అన్నారు.
గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరిపడా బాత్రూంలు లేక ఇబ్బందులు పడుతున్నారని, పాఠశాల ఆవరణం చెత్త పిచ్చి మొక్కలతో నిండిపోయిందని, బాత్రూంలు పాడైపోయి ఇప్పటికే 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు బాగు చేయించకపోవటం ముమ్మాటికి ప్రిన్సిపల్ నిర్లక్ష్యమన్నారు. బాత్రూం దగ్గర దుర్వాసన వస్తుందని, కోతులు కూడా పాఠశాలలోకి ప్రవేశించి విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి గురుకుల పాఠశాలలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని తెలిపారు. విద్యార్థినికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, నాయకులు రాకేష్, మనో, అభిషేక్, వినయ్, విద్యార్థిని తండ్రి డేవిడ్ రాజ్, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి దినములో మా కుమార్తె సువర్ణ కుక్కకాటు గురైంది. కుక్కకాటు గురైంది కనుక లోపల పోయి చూసినప్పుడు మాత్రం బయట కుక్కలు కాక లోపల కుక్కలు లేవని చెప్పని రావని చెప్పి ఎన్నో రకాలు చెప్పినారు. వాస్తవంగా కుక్కలు మాత్రం లోపలికి వస్తున్నాయి. కుక్కలు కరిచినాయి కూడా. కాబట్టి అది మంచి కుక్కలు చెడ్డ కుక్కలు అంటే కుక్కలు లేవంటారు, ఒకసారి కుక్కలు ఉన్నాయంటారు. అది మంచి కుక్కలు చెడ్డ కుక్కలు అంటే బయట కుక్క చెడ్డ కుక్క అంటారు, అది మంచి కుక్క అంటారు. కాబట్టి భయంకరమైన గాయములైనవి. లోపల పోయి చూస్తే మొత్తము జంగల్ లెక్క చెట్లు ఎక్కడ పరారు గోడ పని చుట్టూ మొత్తం పూర్తి చెట్లతో పుట్టలతో నిండి ఉన్నది. కాబట్టి దీని ద్వారా ఈ పిల్లలకు లోపల మరుగుదొడ్లు సరిగా లేవు. ఎందుకంటే ఎంతో మంది పిల్లలు నడుస్తూ పోతున్నారు. బాత్రూమ్ గంట పోతే కాలు జారి పడ్డ పిల్లలు కూడా సంఘటన ఉంది. ఇక్కడ జారి పడ్డరు కూడా. ఆ పెట్ల సైడ్కి పోతుంటే మాత్రం సర్పములు కూడా ఉన్నాయి. 2-3 సార్లు చెప్పిరట. చివరికి 2-3 పిల్లలు భయపడ్డారు. పాముల గురించి. తర్వాత బాత్రూమ్ కూడా క్లీన్ లేవు. పిల్లలను కూడా కుక్కలు కరవడం జరుగుతుంది కనుక దీనికి తగినటువంటి స్టాఫ్ కూడా సరిగా లేరు. ఎందుకంటే చెప్పంటే ఇక్కడ వాచ్మెన్లు ఎవరున్నారు, బయట చుట్టూ గోడ మీకు కుక్క దుంకిందంటే చుట్టూ పరిశీలన చేస్తే కుక్కలు మాత్రం దుంకే స్థానం ప్రసక్తే లేదు. ఇక్కడ కిందికి వెళ్ళాల్సిందని చెప్పండి, ఇక్కడ రావాల్సి ఉంటుంది. కాబట్టి కుక్కలు కూడా రాలేవు, దుంకలేవు అని చెప్పి అన్నారు. కానీ ఖచ్చితంగా మాకు దుంకి కరిచినాయని చెప్పి అంటున్నారు. ఇది ఏది కూడా మాకు పూర్తిగా వివరణ లేదు. కాబట్టి మాకు తగినటువంటి మా పిల్లల విషయంలో ఇంకా 600 మంది పిల్లలు ఉన్నారు కనుక ఎవరికి ఎలాంటి బాధ్యత లేదు. ఎవరికి ఇలాంటి జరిగితే చాలా కష్టమైన పరిస్థితి. మేము తల్లిదండ్రులు చదువుకుంటున్నాం కావచ్చు అంటాం. మా పిల్లలు వచ్చి ఇక్కడ హాస్టల్ ఎన్ని శ్రమలు పడుతున్నారు. కుక్క కాటు గురవుతున్నారు, బాత్రూమ్లో జారి పడుతున్నారు. అదే కుక్క మెడకాయ కడితే చచ్చిపోయేది. నా కుమార్తె దక్కపోయేది. కాబట్టి నా బిడ్డను కాపాడుకోవడానికి ఎన్నో కష్టపడి చదువుకుని జ్ఞానవంతులు అవుతుందని చెప్పండి. ఇప్పుడు కుక్క కాటు గురైపోయి హాస్పిటల్ ఉంది. కాబట్టి దీనికి తగినటువంటి పరిష్కారం మీరే గవర్నమెంట్ చూసుకోవాలని మనవి చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చిన్న బోనాల గురుకులంలో కుక్కకాటుకు గురైన విద్యార్థిని ఆసుపత్రిలో పరామర్శించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టసభల్లో ఆమోదం తెలపడం పట్ల కాంగ్రెస్ నాయకుల హర్షం. మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 17వ వార్డులో ఉచిత వైద్య శిబిరం. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బహిరంగ విచారణ కార్యక్రమం. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల ముందు ధర్నా. ఎన్నికల హామీలో భాగంగానే బీసీ డిక్లరేషన్ రిజర్వేషన్ ప్రక్రియని వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.